స్నేహ హత్యకు గురైనప్పుడు రూబన్ ఆ ఫ్లాట్లోనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తన్ని పొడి చంపింది నేనే సార్. వాళ్ళ సొంత బంధువులే సార్. రూబన్ ఒక ఓమనే సార్. ఒక వైట్ ఓమని కార్ మా బండికి డాష్ ఇచ్చింది సార్. వాడే నా కూతుర్ని చంపింది. రూబన్ గోళ్ల మధ్యలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ అవి స్నేహవే సార్. ఎవరో వస్తున్నారన్న శబ్దం విని మేము తెలుసుకున్నాం సార్. పక్క ఫ్లాట్ లో ఉండే కిరణ్ తో మాత్రం సఖ్యంగా ఉండే. నేను స్నేహ కలిసే చదువుకున్నాం. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి ఫుటేజ్ తీసుకోండి. ఎస్ సార్. సార్ ఆ సీసీటీవీ విజువల్స్ ని కలెక్ట్ చేశారా? చేశాం సార్. స్నేహ ఇంకా రూబన్ వాళ్ళ మొబైల్ రికార్డ్స్ మిస్ అవుతుందేంటి? సార్ ఆ డీటెయిల్స్ కోసం మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నెంబర్స్ కోసం సైబర్ సెల్ కి రిక్వెస్ట్ రాలేదని చెప్తున్నారు. అనిల్, సార్. వీలైనంత వరకు కారణాలు చెప్పకండి. సార్. నాకు వెంటనే సైబర్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. ఓకే ఓకే. ఫుటేజ్ 1/1 ప్లే చేయండి. స్టాప్. అలా కాస్త రివైండ్ చేసి స్లోగా ప్లే చేయండి. ఆ కార్లో ఎక్కించే వాళ్ళని కాస్త జూమ్ చేయండి. వెయిట్. రూబన్ని కార్లో ఎక్కించే వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయండి. ఎస్ సార్. వీలైన త్వరలో వారిని కనిపెట్టాలి. ఓకే సార్. ఈ విజువల్స్ అన్ని నాకు ఒక కాపీ ఇస్తారా? ఓకే సార్, ఇస్తాను సార్. తాగాలి తాగుతూ తూలాలి, తూలుతూ తాగాలి, తాగుతూ ఉండాలి, మత్తులో కిక్కెక్కించ. సిచ్యువేషన్ డేంజర్గా ఉంది. మీ ఫోటోలు డీటెయిల్స్ పోలీసులకు దొరికాయి. ఇంకా అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. హలో. గుద్దేసి వెళ్ళిన బండిని ఎలాగైనా కనిపెట్టాలి సార్. అంతా త్వరగా ముగించాలి. అంతకుడు మనకన్నా షార్ప్గా ఉన్నాడు.